ఈ వార్తలను సమర్పిస్తున్నవారు నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై సమీక్ష చేపట్టిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, పాల్గొన్న అధికారులు. అప్పలవీడులో పర్యటించిన ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, భోజనశాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎంపీ. ఈ నెల 7వ తేదీన జంగారెడ్డిగూడెం వాసవిమాత ఆలయంలో విశేష పూజలు. వివరాలు తెలియజేసిన ఆలయ అర్చకులు రమణ. అంగన్వాడీ కేంద్రాలలో కొనసాగుతున్న కిషోర బాలికల శిక్షణ, వికాస కార్యక్రమాలు సత్ఫలితాలు ఇవ్వడంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న ఐసిడిఎస్. 10వ ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన నాయి బ్రాహ్మణ విద్యార్థులను సత్కరించిన సంఘ సభ్యులు. జంగారెడ్డిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీన విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు వెంకటరమణ తెలియజేశారు. ఉదయం 7 గంటల నుంచి వాసవిమాత అమ్మవారి ఆలయం నుంచి 108 మంది చిన్నారులు సువాసినులచే కలశయాత్ర ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఆ కలశ జలాలతో అమ్మవారికి అభిషేకం, అష్టోత్తర పూజలు ఇత్యాది కార్యక్రమాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పూజాది కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులు, ప్రజలు ఉత్సవ కమిటీని గాని, ఆలయ కమిటీని గాని, ఆర్య వైశ్యులను గాని, ఆలయంలో గాని సంప్రదించవచ్చని అన్నారు. ఈ నెల 7వ తేదీ బుధవారం ఉదయం 7 గంటల నుంచి వాసవిమాత అమ్మవారి పూజాది కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరుపుతున్నట్లు టీవీఏ రామతారకం, కర్పూరం నారాయణరావు, మహంకాళి రామ్మోహన్, వందనపు వెంకటేశ్వరరావు, మాతు రాజా తదితరులు తెలిపారు. సామూహికంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులై ప్రసాదాన్ని స్వీకరించి వెళ్లాలని సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా పిలుపునిచ్చారు. జయ జయ వాసు. జంగారెడ్డిగూడెం నడిబొట్టిన వేచి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి బుధవారం 7వ తారీఖు బుధవారం 2025వ తారీఖున అమ్మవారి ఉదయం నుంచి విశేషంగా పూజలు నిర్వహించుకున్నారు. అలాగే ఉదయం 7 గంటలకి గ్రామోత్సవం, అమ్మవారిని అలంకరణ చేసి రథోత్సవం మీద గ్రామోత్సవం జరుగుతుంది. అలాగే తర్వాత అమ్మవారి పురస్కరించుకుని గ్రామ సంచారం అయిన తర్వాత గుడికి వచ్చిన తర్వాత విశేషంగా అభిషేకం, ఆ తర్వాత విశేషంగా కుంకుమ పూజలు, 108 మంది కన్నిపిల్లలతో ఊరేగింపు అయిన తర్వాత 182 కలశాల్లో ఊరేగించి వచ్చిన అమృతమైన జలంతో అమ్మవారికి విశేషంగా అభిషేకం జరుగుతుంది. అలాగే కుంకుమ పూజ, అలాగే తీర్థ ప్రసాద వితరణ, అలాగే విశేషంగా అన్న సంతర్పణ, ఇవి కార్యక్రమాలన్నీ ఉన్నాయి. కాబట్టి గుడికి 50 మంది భక్తులు వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కాగలని కోరి ప్రార్థిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అంగన్వాడీ కేంద్రాలలో కిషోర బాలికల అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ప్రతి మంగళవారం, శుక్రవారాల్లో ఈ కార్యక్రమాన్ని ఆయా అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహించే విధంగా ఐసిడిఎస్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సాయి బాలాజీ టౌన్షిప్ లో అంగన్వాడీ కేంద్రం 75 నందు అంగన్వాడీ టీచర్ జగదీశ్వరి ఆధ్వర్యంలో కిషోర బాలికల శిక్షణ, వికాస కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలలో తల్లులకు, బాలింతలకు, పిల్లలకు అందించే సేవలను వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూపర్వైజర్ విజయలక్ష్మి, జిఎంఎస్కే సుధారాణి, ఏఎన్ఎం మనీలు పాల్గొన్నారు. గోల్డెన్ వరల్డ్స్, శారీరక అభివృద్ధి, కుటుంబ సభ్యుల ఫోటో ప్రదర్శన, భాషాభివృద్ధి, మేధాభివృద్ధి, మాసాలు, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్, రీడ్ అండ్ రైట్, చేతుల పరిశుభ్రత, చెప్పుల స్టాండ్, పోపుల డబ్బా ప్రాముఖ్యత, వాతావరణం, కాలాలు, మాసాలు, స్పోకన్ ఇంగ్లీష్, బొమ్మలతో తయారు చేసిన ఆట వస్తువులు, తల్లిపాలు ప్రాధాన్యత, ఏ రోజు ఏం చేయాలి, చిన్ననాటి నుంచి పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పద్యాలు వంటి వాటిని చిన్నారులకు, కిషోర బాలికలకు వివరించారు. ప్యాడ్స్ వేసుకునే విధానం గురించి వివరించారు. వాటిని వినియోగించుకున్న తరువాత చేయాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ట్యాబ్లు, చరవాణిల ద్వారా పలు అంశాలను విద్యార్థులకు, కిషోర బాలికలకు తెలిపారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు.
మీకు హాలిడేస్ వేసవకాలంలోని మీకు ఈ ఋతుక్రమంపై అవగాహన కల్పించడానికి ప్రతి శుక్రవారం మంగళవారం అంగన్వాడీ సెంటర్లోని మీకు అవగాహన కోసం ఈ కార్యక్రమాలు నిర్వర్తించబడుతున్నాయి. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి మీరు దీని మీద అవగాహన పెంచుకోవాలి. ఈ కార్యక్రమం మీద అంటే ఆ మెన్స్ట్రల్ పీరియడ్లోని మీరు ఎలాగా పర్సనల్ హైజీన్ గురించి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో ఈ సమ్మర్లోని మీరు ప్రతి అంగన్వాడీ సెంటర్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి వెళ్ళి అవగాహన పెంచుకోవాలి. మీరు విన్నది మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్పాలి. ఓకేనా? నమస్కారం అండి. నా పేరు ఎం విజయలక్ష్మి. నేను ఐసిడిఎస్ ప్రాజెక్ట్స్ జంగారెడ్డిగూడెంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు కార్యక్రమాలు ఏమిటంటే కిషోర వికాసం వేసవి శిక్షణా తరగతులు కార్యక్రమాలని మేము మే 2న ప్రారంభించాము. ఈ కార్యక్రమాలు మే 2 నుంచి జూన్ 10 వరకు కూడా కిషోర బాలికల అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అంగన్వాడీ కేంద్రాల్లో. ఈ కార్యక్రమాల వివరాలు జూన్ 2వ తారీఖున బాలికలు ఒకరినొకరు పరిచయం చేసుకోవటం, లక్ష్యాలను నిర్ధారించుకోవటం, అలాగే ఋతుక్రమ పరిశుభ్రతపై లైంగిక విద్య, ఉత్పత్తి, ఆరోగ్యము, బాల్య వివాహాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, బాలికల హక్కులు, రక్షణ చట్టాల గురించి వివరించడము, కౌమార దశలో రక్తహీనత బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడము, ఋతుక్రమం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరాలను చెప్పటము, అలాగే ఆడపిల్లల పట్ల లింగ వివక్షత మరియు అసమానతలను వివరించడము, ఉన్నత విద్య నైపుణ్యాలు మరియు కౌమార మార్గదర్శకత్వము, అలాగే సైబర్ నేరాలు, అసైన్డ్ భద్రతలు మరియు వివిధ సమన్వయాలను ఎదుర్కోవటము, ఆర్థిక అంశాల నిర్వహణ మరియు పొదుపులు, కౌమార బాలికల నాయకత్వము మరియు సాధికారికత, శారీరక వ్యాయామము, క్రీడలు మరియు ఆటల ప్రాముఖ్యత, బాల్య వివాహాల వల్ల కలిగే దుష్ప్రభావాలు మరియు నివారణ, ఇలా వివిధ రకాలైన కార్యక్రమాలను జూన్ 10వ తారీఖు నుంచి మే 2వ తారీఖు నుండి జూన్ 10వ వరకు కూడా నిర్వహిస్తున్నామని మా అంగన్వాడీ కేంద్రాల ద్వారా తెలియజేస్తున్నామండి. ఈ కార్యక్రమాలు ప్రతి మంగళ శుక్రవారాల్లో ప్రతి అంగన్వాడీ కేంద్రంలో జిఎంఎస్కే అలాగే ఏఎన్ఎంఎస్ అలాగే మా అంగన్వాడీ కార్యకర్తలు వీటికి సంబంధించిన వివరాలు వాటికి సంబంధించిన అంశాలను గురించి కిషోర బాలికలకు వివరంగా వివరిస్తారు. పై విషయాలన్నీ కూడా మా అంగన్వాడీ కేంద్రాలకి ప్రతి మంగళ శుక్రవారాలు వచ్చి కిషోర బాలికలు అవగాహన కల్పించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఏలూరు జిల్లా పోలీసుల కార్యాలయంలో ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో ఫోరెన్సిక్ నిపుణులతో ఒకరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫోరెన్సిక్ ల్యాబ్ కు చెందిన ప్రముఖ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం, నూజివీడు సబ్ డివిజన్ల నుండి డిఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ నేటి ఆధునిక సాంకేతిక యుగంలో నేరస్తుల దర్యాప్తును తప్పుదోవ పట్టించడానికి కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్నారని అన్నారు. అటువంటి వారిని సమర్థవంతంగా పట్టుకోవాలంటే పోలీస్ అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని దర్యాప్తు పద్ధతులపై లోతైన అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో హత్యలు, అత్యాచారాలు, అనుమానాస్పద మరణాలు, రోడ్డు ప్రమాదాలు వంటి ముఖ్యమైన కేసుల దర్యాప్తులో భౌతిక ఆధారాల సేకరణ, వాటిని ప్రాసెస్ చేసే విధానం, దర్యాప్తు అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టవలసిన అంశాలపై ఈ వర్క్ షాప్ లో సమగ్రంగా చర్చించారు. మన పనికి ఒక మీనింగ్ఫుల్ ఎండ్ ఉంటుంది. లేకపోతే దొంగ పోలీసు లాగా దొంగ ముందు పరిగెత్తుతూనే ఉంటాడు, పోలీసు వెనకాల పరిగెత్తుతూనే ఉంటాడు. పట్టుకున్న వాళ్ళని తీసుకుని దొంగతనం చేసిన వాళ్ళు, ఒకసారి చెడపని చేసిన వాళ్ళు ఇంకా ఎంబోల్డెన్ అయిపోతుంది. కానీ ఆ శిక్ష పడాలి అంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కానీ ఫోరెన్సిక్ ఎవిడెన్స్. ఇంకా కోర్ట్స్ కి చాలా వరకు ట్రస్టెడ్ ఎవిడెన్స్ ఏంటి అంటే టెక్నికల్ ఎవిడెన్స్. చాలా సందర్భాలు ఉన్నాయి, పోక్సో కేసెస్ కానీ ఇంకో కేసెస్ కానీ హాస్టైల్ అయిన కేసెస్ లో కూడా ఓన్లీ బేస్డ్ ఆన్ టెక్నికల్ ఎవిడెన్స్ కన్విక్షన్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అందుకే మీరు చూస్తే ఓన్లీ రాష్ట్రం కాకుండా దేశవ్యాప్తంగా ఈ సాక్ష్య యాప్ కావచ్చు, ఈ కొత్త న్యాయ చట్టాలు కావచ్చు, ప్రతి 7 years అండ్ అబోవ్ పనిష్మెంట్ ఉండే కేసులో ఖచ్చితంగా ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్ టీం విజిట్ చేయాలా చేయకూడదు. చేయాలనే వాళ్ళ చేతులెత్తండి, అవసరం లేదనే వాళ్ళ చేతులెత్తండి. కానీ మన దగ్గర అన్ని టీమ్స్ ఉన్నాయా? ప్రతిసారి ఎఫ్ఎస్ఎల్ టీమ్ ని పిలుస్తామా? మనకంటూ ఒక క్లోజ్ టీమ్ డిజిగ్నేట్ చేసుకుంటారా? వాట్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ ఎక్విప్మెంట్? మీ క్రైమ్ సీన్ లో టేప్ దగ్గర నుంచి నేను చాలా మంది ఈ మధ్య మీడియాలో చూస్తున్నాము, చాలా ఇంపార్టెంట్ క్రైమ్ సీన్స్ అవుతున్నాయి కానీ క్రైమ్ టేప్ ఎక్కడా కనిపించట్లేదు. బట్ కైక్లూరు సీఏ కావచ్చు, మొన్న మన బాంబు ఉల్లిపాయ బాంబులు పేలినప్పుడు కావచ్చు, ఆ క్రైమ్ టేప్ చిన్నది అనుకుంటారు కానీ మీరు పెట్టే ఫోటోలో ఆ క్రైమ్ టేపు
ఆ ఎల్లో కార్డు కనపడితే జడ్జికి మీ గురించిన ఒపీనియన్ చాలా మారిపోతుంది. మనం కరెక్ట్ కాదు. చాలా వరకు ప్రతి మనిషి వాళ్ళ ఇంట్యూషన్ మీద వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో ఏమో అనిపిస్తుందో దాన్ని బట్టి వెళ్తారు. ఒపీనియనే కదా, ఒక మనిషిని చూసి ఒక జడ్జిమెంట్ ఫామ్ అవుతుంది, దాని మీదనే వాళ్ళ నెక్స్ట్ కన్విక్షన్ అక్విటల్ తెలిసిపోతుంది. ఏదైతే మీరు క్రైమ్ టైప్ పెట్టి సీన్ ప్రొటెక్ట్ చేయడం, పబ్లిక్ లో కూడా. ద్వారకా తిరుమల గ్రామంలో సొసైటీ పెట్రోల్ బంక్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చి మోటార్ సైకిల్ పై వస్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టింది. పోతేపల్లి గ్రామానికి చెందిన కొబ్బరి బొండాలు వ్యాపారం చేసుకునే మిడతా నాగ సత్యనారాయణ పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళుతున్న క్రమంలో వేగంగా వస్తున్న ద్వారకా తిరుమల గ్రామానికి చెందిన కారు ఢీకొట్టింది. మిడతా నాగ సత్యనారాయణకి తలపై తీవ్ర గాయమై కాలు విరిగింది. తీవ్ర రక్తస్రావం కాగా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానికుల సహాయంతో 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు స్వల్ప గాయాలయ్యాయి. కారులోని బెలూన్స్ ఓపెన్ అవడంతో కారులో ఉన్న వారికి పెద్ద ప్రమాదమే తప్పింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఏమండి, కిడ్నీ వైద్యం ఖరీదైందని బాధపడుతున్నారా? లేదు, మధ్యతరగతి ప్రజల కోసం రాజమండ్రిలో ఎల్లవేళ 24/7 అందుబాటులో ఉన్న శ్రీ సాగర్ కిడ్నీ కేర్. జనరల్ వార్డ్ 1500 రూపాయలు మాత్రమే, సింగిల్ రూమ్ నాన్ ఏసీ 2500 రూపాయలు మాత్రమే, ఐసీయూ 6000 రూపాయలు మాత్రమే. ఏంటి, మెడలో గొట్టాలు డయాలసిస్ అంటే భయపడుతున్నారా? ఖరీదైంది అనుకుంటున్నారా? కానే కాదు. మెడలో గొట్ట వేయటాన్ని ఐజేవి అంటామండి, 7000 రూపాయలు మాత్రమే. కిడ్నీ మొక్క పరీక్ష రిపోర్టు చేయటం అన్ని కలిపి 16,500 రూపాయలు మాత్రమే. 600 కిడ్నీ బయాప్సీలు చేసిన అనుభవం కలదు. 50 మంది చిన్నపిల్లలకి కిడ్నీ బయాప్సీ చేసిన అనుభవం కలదు. చేతికి ఫిస్ట్లో లేదని బాధపడుతున్నారా? పర్మనెంట్ డయాలసిస్ పేషెంట్స్ ఫిస్ట్లో ఆపరేషన్ 18,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే. ఈ నరాలు సరిగ్గా లేవు, ఫిస్ట్లో దొరకట్లేదు, మరి ఎలాగ డయాలసిస్ అని ఇబ్బంది పడుతున్నారా? మన బతుకు ఇక్కడితో అయిపోయింది అనుకున్నారా? లేదు, దానికే మార్గం పర్మ్ కేర్. పాలిండ్రోమ్ 3rd జనరేషన్ పర్మ్ కేర్ మొత్తం కలిపి 35,000 రూపాయలు మాత్రమే. ఇంపోర్టెడ్ పర్మ్ కేర్. సో మనం యుఎస్ లో తయారయ్యే కెథటర్స్ మాత్రమే, యుఎస్ FDA అప్రూవ్డ్ కెథటర్స్ మాత్రమే వాడతాం. నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్. అరౌండ్ 120 విలేజెస్ కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 94